ఇప్పుడున్న బస్సులు ఏదైతే ఉన్నాయో డీజిల్ బస్సులు ఏదైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ డీజిల్ బస్సుల ద్వారా చేస్తూ అదనంగా వచ్చే బస్సులు ఏదైతే ఉన్నాయో వాటిని సంస్థ ప్రభుత్వం కొని నిరుద్యోగం ఏదైతే ఉందో భర్తీ చేసే ఏదైతే ఉందో దాదాపు 15,000 ఖాళీలు ఉన్నాయి. కొత్తగా వచ్చే బస్సులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా బీద వర్గాలు ఏదైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 10th క్లాస్ చదువుకున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో శ్రామిక్స్ ఎవరైతే ఉన్నారో చిరు ఉద్యోగులు ఏదైతే ఉన్నారో ఏపీఎస్ఆర్టీలో దాదాపు 40,000 మంది ఈరోజు పనిచేస్తున్నారు. ఇంకా 10,000 బస్సులు పెరిగితే దాదాపు 50,000 మంది ఉద్యోగులు పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు రావడం కోసమే ఈ ఉద్యమం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే దాదాపు అందరు ఉద్యోగులను సమీకరించాము. ఈరోజు 3వ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు ఎంప్లాయీస్ నుంచి రాష్ట్ర కన్వీనర్ స్థాయిలో ఈరోజు నర్సాయి గారు హాజరై ఉన్నారు. కార్మిక పరిషత్ నుంచి శేషగిరిరావు గారు, శ్రీనివాసరావు గారు హాజరై ఉన్నారు. అదేవిధంగా ఎస్డబ్ల్యూఎఫ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి కట్టా సుబ్రహ్మణ్యం గారు హాజరై ఉన్నారు. అదేవిధంగా కార్మిక యూనియన్, అదేవిధంగా సంఘ్ ఏదైతే భారతీయ పార్టీ సంబంధించి అనుబంధ సంఘం ఏదైతే ఉందో దాదాపు 5 సంఘాలతో ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యల మీద తీవ్రమైన పోరాటం వెళ్ళే పరిస్థితుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ప్రధానంగా ఆయనే చెప్తూ ఉన్నాడు, ఎలక్ట్రికల్ బస్సు ముద్దు అంటున్నాడు. ఎలక్ట్రికల్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన శ్రీశక్తి స్కీమ్ విజయవంతం కావడానికి అదనపు బస్సులు పెంచడానికి జోక్యం చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో మరో బలమైన ఉద్యమం ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల నుంచి ఎదుర్కోబోతున్నానని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అటువంటి పరిస్థితి తీసుకురారు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ పరిస్థితి వస్తే ఈ సంస్థ పరిరక్షణ కోసం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం, ప్రజల యొక్క రవాణా సౌకర్యం మెరుగుపరచడం కోసం ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా సమీకరించి అవసరమైతే తీవ్రమైన ఆందోళన చేయడానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ వర్గం సమైక్యంగా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తూ